మాకు కూడా మెసేజ్లు వచ్చి ఇస్తున్నారు ఇక్కడ టోకన్లని. అంటే 9 సెంటర్లు 94 కౌంటర్లు. మేము ఎక్కడో జోకోన్లో ఉంటే మాకు వచ్చి అదేంటి అంటే ఎక్కడ ఇస్తారని టీడీ చెప్పింది ఇది కదా అని చెప్తే మేము కొంతమంది వెహికల్స్ వెళ్ళిన తర్వాత అక్కడికి పోయే లోపల తోపులాట, కొంతమంది వ్యక్తులు తోపులాటలో మొదలుపెట్టారు. మాకు అసలు ఛాయిస్ లేదు దగ్గరికి పోవడానికి. మీరు అన్నట్టు కొంతమంది మంకీ క్యాప్లు మాస్కులు పెట్టుకుని గుర్తుపట్టే బస్సు కూడా లేదు, అక్కడ లైటింగ్ కూడా సరిగ్గా లేదు నైట్. సో ఎప్పుడైతే తోపులాట మొదలు పెట్టారో ఆ క్యూలో నుంచి మా అమ్మాతల్ని ఎవరు ఊపిరాడకుండా తీసుకురావాల్సిన వ్యక్తిని పోయి ఒక్కసారిగా క్యూలో నుంచి ఎగిరి దూకేశారు. ఆ తోకడం మహిళల పైన పడడం, అంతమంది ప్రాణం కోల్పోవడం చూస్తే ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. దీంట్లో కుట్రకోణం ఉందన్న విషయాన్ని ఈయన ఆడ నుంచే అందరికీ మెసేజ్లు పెట్టారు. చాలామంది నువ్వు దేంతో చెప్తున్నావు కూడా అడిగాను. నేను చెప్పా ఇట్లా జరుగుతూ ఉందండి, దయచేసి పోలీసు ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి. ఎంజాయ్ బ్యాచ్ ఉంది, నేను వెళ్ళాను పార్కులో కూడా అని చెప్పాను. కొంతమంది ఇప్పుడు నేను చలి ఉంటుంది, కొంత ఇబ్బందికరంగా ఉంది తిరుపతిలో వాతావరణం ఒప్పుకుంటా. కానీ యువకులు వాళ్ళు 15 మంది వాళ్ళకి నాకు కనపడ్డారు. ఇప్పుడు చాలా మంది మళ్ళీ 18 మంది కూడా చెప్తున్నారు.